నెక్స్ట్ ఈసారి 117 సీట్లట, 119, 117 సీట్ల, లేకపోతే 182కు 117 సీట్ల. రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడు కూడా. సో మళ్ళీ మేమే అధికారులకు వస్తాం. పునర్విభజన తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ సీట్లు 182కు, లోక్సభ 26కు పెరుగుతాయి. 2029 మే జూన్ నెలలో ఎన్నికలు. అంటే 182లో 117 సీట్లు కాంగ్రెస్కు వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మళ్ళీ మేము అధికారులకు వస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు. ఓకే, మంచిది, దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో రాష్ట్రంలో 20 లోక్సభ సీట్లు గెలుచుకుంటాం ఒకటి. రెండోది, కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం. బీజేపీతో హరీష్ చీకటి బేరాలు సాగుతున్నాయి. కాదంటే రాముడి మీద మామ మీద ఒట్టే. రైతుల కోసం నెలకు 5,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 5 లక్షల మందితో ఖమ్మంలో రాహుల్ సభ, రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ చూస్తాం. సో 2029లో జమిలీ ఖాయమే. నిపుణులు, పౌర సమాజంతో చర్చలు. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు 99% మంది మద్దతు. కొందరు సీఎంలు పార్టీలు అంగీకరించాలి. జేపీసీ సారథి పిపి చౌదరి వెల్లడి. బీఆర్ఎస్ ను నమ్మితే నాశనమే అంటూ బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారులకు వస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. సో ఒకటి, నేను కొన్ని క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి అడదలుచుకున్నాను. సో మరి ఈ వర్గాలు సంబంధించి మీరు ఆ వర్గాలు మీకు ఓటేస్తాయా ఒకటి అడుగుదాం. ఒకటి, రైతులు, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఇప్పటి వరకు మీరు అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతు బంధు 6 సార్లు వేయాలి. మీరు 2020లో అసలే వేయలేదు. 2024లో ఒకసారి వేసారు. తర్వాత 2026లో యాసంగి సీజన్లో ఏమో 2 ఎకరాలకు వేసారు. తర్వాత ఇప్పుడు కొంత వేసారు. అంతే తప్ప మీరు పూర్తి స్థాయిలో వేసినటువంటి దాఖలాలు అయితే లేవు. సో రైతాంగం మళ్ళీ పంట కొనుగోలు విషయంలో కూడా ఏ విధంగా జాప్యం జరిగిందో, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనందరం కూడా చూసినాం కదా. సో 100% రైతాంగం మీకు ఓటేసేటువంటి అవకాశాలు అయితే లేవు ఒకటి. రెండోది, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, అన్ని రకాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, కార్పొరేషన్ సంబంధించినటువంటి రకరకాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రకరకాల హామీలు ఇచ్చారు. రీసెంట్గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఇంతవరకు అది ముందు కానట్లేదు, తాత్సారం అవుతా ఉంది. సో అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా డిఏలు, పెండింగ్ డిఏలు ఉన్నాయి. అవి ఇంతవరకు మీరు ఇవ్వలేదు. ఏదో ఆరోగ్య పథకం సంబంధించినటువంటి ఒక పథకాన్ని ఇచ్చేసి మిగతా అంతా తర్వాత ఇస్తామని చెప్పేసి వాళ్ళు మభ్యపెట్టి ప్రయత్నించారు. అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. సో వీళ్ళు కూడా వేసేటువంటి అవకాశాలు లేవు. ఈవెన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ టీచర్లు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రభుత్వం మీద చాలా గుర్రుగా ఉన్నారు. మూడోది, యూత్కి సంబంధించినటువంటి విషయంలో మీరు యూత్కి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కనీసం నిరుద్యోగ భృతికి సంబంధించిన విషయంలో కాకుండా ఎంప్లాయ్మెంట్ విషయంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కానీ అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు వేయలేదు. మీరు ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పటి వరకు మీరు కనీసం 70,000-80,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. సో దానివల్ల నిరుద్యోగ సమాజం అంతా కూడా ఈరోజు ప్రభుత్వం పైన తిరగబడేటువంటి అవకాశం అవుతుంది. మరి ఈ యువత కూడా మరి మిమ్మల్ని ఆదరించేటువంటి అవకాశం అయితే లేదు. ఓకే, మూడోది. ఇక నాలుగోది, మహిళలకు సంబంధించినటువంటి అంశం వద్దాం. మహిళలకు సంబంధించినటువంటి అంశం విషయానికి వచ్చినట్లయితే, మహిళల విషయంలో మీరు మహిళా సాధికారత అంటూ, మహిళా రుణాలు అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి విషయంలో మీరు వాళ్ళకి ప్రతి మహిళకు 2,500 రూపాయలు వేస్తామని చెప్పేసి అన్నారు. సో ఇది ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారు. దీనిపైన డిపెండ్ అయి ఉన్నారని చెప్పేసి కొంత సమాచారం. రేవంత్ రెడ్డి నెక్స్ట్ అధికారులకు ఎట్లా వస్తాడు అంటే, ఒక సంవత్సరం ముందు నుంచి మహిళల అకౌంట్లో 2,500 రూపాయలు వేసేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఆయనకు చివరి ఆయుధం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో దాంతో అధికారులకు వస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఇక్కడ మహిళల ఓటు బ్యాంక్ విషయంలో మీకు 100% 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంత తప్ప పూర్తి స్థాయిలో మీకు మద్దతు దొరకపోవడానికి అవకాశాలు అయితే లేవు. ఐదోది, ఇక వృద్ధులు అంటే ఎవరైతే పెన్షన్లు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ల విషయం, వృద్ధుల విషయంలో ఎవరైతున్నాయో, గతంలో కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్సే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి తప్ప కొత్త పెన్షన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో మరి ఎవరైతే పెన్షన్లు కోరుకునేటువంటి లక్షలాది మంది ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఓటేసేటువంటి అవకాశాలు అయితే లేవు. సో ఇలా చూసుకుంటూ పోతే ఏ కార్మిక సమాజం కావచ్చు, కర్షక సమాజం కావచ్చు, ఎవరు ఏ సెక్టర్ అని తీసుకుని, ఇవైతే ప్రధానమైన సెక్షన్స్. మిగతా సెక్షన్స్ గురించి మాట్లాడితే కార్మికులు, కర్షకులు ఎవ్వరు కూడా కనీసం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇవేమో ఈ సెక్టార్స్ కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు దాటుతా ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో
ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కూడా లేదు చెప్పుకోవడానికి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కూడా లేదు. సో ఏదో ఒకటి ఉండాలి కదా. రేవంత్ రెడ్డి హయాంలో మూసి సుందరీకరణ జరిగింది, చాలా గొప్పగా చేసిడు, అయిందా? అది ముందు పోయేటువంటి పరిస్థితి లేదు. సో 6 గ్యారంటీల విషయంలో ఏమన్నా ముందు కదులుతున్నాయా? ఏవీ లేవు. ఉద్యమకారుల గురించి తెలంగాణ గురించి ఏమైనా చేసిరా? తెలంగాణ సంబంధించిన ఉద్యమకారుల గురించి ఏం చేసిరంటే జీరో. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు వేయరు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో సో ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందా? కాలక్రమేణా జరిగే డెవలప్మెంట్ తప్ప కొత్తగా నువ్వు తీసుకొచ్చింది ఏంటిది? కొత్తగా నువ్వు వినూత్నంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం నువ్వు తీసుకొచ్చినటువంటి విషయం ఏంటిది? ఓన్లీ మూసి సుందరీకరణ, అదేవిధంగా 4th సిటీ అని చెప్పి అంటారు. 4th సిటీలో ఇప్పటి వరకు కూడా మీరు 4th సిటీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఊదలు కొడుతున్నారు మీడియాలో. కనీసం అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంతవరకు పెరగలేదు, కనీసం అక్కడ భూముల కొనుగోలు జరుగుతలేవు. అసలు ఈ యొక్క వేరే మళ్ళీ ఈ ప్రజలు ఎట్లున్నారంటే ఇప్పుడు అయిపోయింది, రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత వస్తే మళ్ళీ అది కూడా ఉండదు, 4th సిటీ అనేది ఉండదు, తర్వాత మన అనవసరం కొంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరు కూడా 4th సిటీలో భూములు కొట్టలేరు. సో అది కూడా ఇబ్బందికరంగానే ఉంది. సో అదేవిధంగా ఇంకేమైనా ఏ పాలసీ ఉన్నది మీకు చెప్పుకోవడానికి? ఈ పాలసీ బలంగా ప్రజలకు తీసుకెళ్దామని చెప్పడానికి ఒక్క పాతకమైన రేవంత్ రెడ్డికి ఉందా? నీటిపారుదల రంగం విషయానికి వచ్చినట్లయితే ఒక ప్రాజెక్ట్ కూడా ఇంతవరకు పూర్తి కాలే. ఇరిగేషన్ సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైపోయాడు. కనీసం ఎవరు కేసీఆర్ కట్టినట్టు కాళేశ్వరం అవుతుందో సరే, అది మంచి కట్టినా చెడు కట్టిన పక్కన పెడితే 1,00,000 కోట్లు పెట్టి కట్టిండు. సో ఎంతో కొంత అక్కడ కనబడతా ఉంది. సో అక్కడ మేడిగడ్డలో 2 పిల్లలు 3 పిల్లలు కూలిపోయినాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు తాత్సారం తర్వాత మిగతా పిల్లలు కూడా కూలిపోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కనీసం దాన్ని మరమ్మతులు చేసినా ఏదో విధంగా నీళ్లను SRS పంపిస్తే అయిపోతుంది కదా. పంపించకుండా ఈరోజు తాత్సారం చేయడం వల్ల నీళ్లు రాక రైతాంగం అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరే కేసీఆర్కి పేరు వస్తుందని దాంతో కాళేశ్వరం మొత్తం కూడా వదిలేస్తే ఎట్లా? సో ఏదో కనీసం మరమ్మతులు చేసిన దాన్ని వాడుకొని తీసుకురావాలి కదా, తీసుకురాలేకపోయాడు. మరి ఏమన్నా తుమ్మిడియాటి దగ్గర కడుతున్నారంటే మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు. ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందు వాళ్ళు మేము తుమ్మిడియాటి దగ్గర కడతాం అని చెప్పేసి అంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కలుస్తాం అంటే ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేకే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? వచ్చే ఎన్నికల్లో మీకు ఎట్లా ఓట్లేస్తారు? నేను ఇన్ని రకాలు చెప్పిన, దళితులకు ఏం చేసినావు, బీసీలకు ఏం చేసినావు, మైనార్టీలకు ఏం చేసినావు, ఎవరికి ఏం చేయలేదు కదా నువ్వు. కనీసం నీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకైనా ఏమైనా చేసినావు అంటే ఏమీ లేదే. ఏమని అంటేనేమో ఓన్లీ కొడంగల్ వరకు, లేకపోతే ఇంకొక 2-3 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. నియోజకవర్గాల్లో ఏమైనా రోడ్లు వేస్తున్నారా అంటే అది లేదు. మొత్తం రోడ్లంతా పగులతో అయిపోయినాయి. హైదరాబాద్లో రోడ్లు వేస్తున్నారంటే అది లేదు. సో ఎక్కడ ఏం డెవలప్ చేసినావు ఈ 2.5 సంవత్సరాల కాలంలో? నువ్వు చేసిన పని ఏంది అంటే గుండు సున్నా, ఏమీ లేదు ఆయన చేసింది. 100% తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరు కూడా ఈ 5 సంవత్సరాలలో దాచుకోవాలి. కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకుంటుందా, మేము ఇంకా కొంచెం ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఎక్కువ దోచుకోవాలి. కేసీఆర్ సెకండ్ టర్మ్ దోచుకుంటుందా, మేము ఈ టర్మ్ని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మంత్రులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మొత్తం కమిషన్ల దందాలు నడుస్తున్నాయి. కాంట్రాక్ట్ల బిల్లుల్లో 10% 12% కమిషన్ ఇవ్వకపోతే కాంట్రాక్ట్ బిల్లు ఇస్తలేరు. ఏం చెప్పాలి అంటే ఏ రంగంలోనైనా ఐఏఎస్లు సహకరించరా, హెచ్ఓడీలు సహకరించరా, కనీసం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సహకరించరా, కలెక్టర్లు సహకరించరా, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా సహకరించరా. కనీసం గ్రామాలలో పనిచేసే శానిటరీ వర్కర్లు కూడా మిమ్మల్ని కనీసం మీ యొక్క స్కీమ్ని అమలు చేసే పరిస్థితులు లేరు. ఆ విధంగా మీ పాలన ఉన్నది. ఇక మిమ్మల్ని ఎవరో అవసరం లేదు, మిమ్మల్ని మీరే బొంద పెట్టుకున్నారు. ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి ఎజెండా అయింది, అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన కదా, ఇక 1,00,000 కోట్లు సంపాదిస్తే భవిష్యత్తులో సరే రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తుంది. ఆ 5 సంవత్సరాలు మళ్ళీ మనం ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఈ డబ్బులు ఉన్నాయి కదా, దీంతో మళ్ళీ తర్వాత అధికారులు రావచ్చు అనేటువంటి ఒక ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంది తప్ప వేరే ఏమీ లేదు. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, ఇక్కడ ఇది చాలా తెలివిగా ఉంటాడు. ఏమంటాడు? మేమే అధికారంలోకి వస్తామంటాడు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తా చెప్పాడు. మళ్ళా ఇది పరిస్థితి. మళ్ళా చూడండి, ఇక్కడ 5 లక్షల మందితో ఖమ్మంలో రాహుల్ సభ, రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎందుకు? ఏం రైతుల కోసం మీరు ఎలగబెట్టింది ఏంది? ఏమీ లేదు మీరు చేసింది. రైతులను దగా చేసి ఇది రైతు సంబంధించినటువంటి రైతు ఆశీర్వాద సభ అనకుండా రైతులను దగా చేస్తున్న సభ అని పెడితే బాగుంటుంది. ఆశీర్వాదం ఇచ్చినట్టు రైతు ఆశీర్వాద సభ ఎట్లయితుంది? రైతులను దగా చేసినటువంటి సభ అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు.
మీకు అర్థమైతే గ్రౌండ్లో మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎట్లా వస్తున్నాయో తెలియదు కానీ మొత్తానికైతే ముంచిపోతున్నారు దూరంగా. సో తెలంగాణ శాసనసభ ఎన్నికలు అందరూ అనుకున్నట్టుగా 2029లో కాకుండా 2029 మే జూన్ నెలలో జరగబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెసే మరోసారి అధికారం రాబోతుందని జోషి చెప్పారు. ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్, ఇదే వచ్చే ఎన్నికల్లో పార్టీ నినాదమని కార్యకర్తలంతా సన్నద్ధం కావాలని పిలిపించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం జరిగినటువంటి రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారంటూ చూస్తా ఉన్నాం. సో ఈ పార్లమెంట్ సీట్లు చూసినట్లయితే 17 నుంచి 26 ఇస్తాట, అసెంబ్లీ 119 నుంచి 127 పెరుగుతాయని చెప్పారు. కాంగ్రెస్ 117 సీట్లు తిరిగి అధికారాన్ని చేజిక్కుంటుందని అన్నారు. లోక్సభలోనూ 20 సీట్లు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారంటూ చూస్తున్నాం. అసలు నాకు తెలిసి 2029 వరకు ఈయన ఉంటాడో ఏమవుతుందో తెలియదు. మొత్తానికైతే రకరకాల ఈక్వేషన్లు ఉన్నాయి, ఇలా నో డౌట్ అలా. సో అదే లక్ష్యంతో పనిచేయాలని పిలిపించారు. కల్వకుంట్ల కౌరవ వంశాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పించి పాతాలకు తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించొద్దని కోరారంటూ చూస్తాను. ఇది పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ను టార్గెట్ పాతాలు తొక్కుతా అని చెప్పేసాడు కదా, 2.5 సంవత్సరాలు దాటుతా ఉంది. వాళ్ళు ఏం దొక్కినాం, వాళ్ళు ఇంకా బలపడుతున్నారు గ్రౌండ్లో. అది అర్థమవుతుందా రేవంత్ రెడ్డి గారు? బలపడుతున్నారు, వాళ్ళకు పాజిటివిటీ వస్తుంది. రైతుల్లో అనేక రకాల వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత సానుకూలమైనటువంటి ధోరణి కనబడుతోంది బీఆర్ఎస్ పైన. అది గమనిస్తున్నారా మీరు? వాళ్ళ పాతలు తొక్కుతారా? నాకు డౌటే. 2029 తర్వాత కేసీఆరే నిన్ను పాతలు తొక్కుతాడేమో అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి.